వార్ 2 స్టారింగ్ రితిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కేఆర్ అద్వానీ. సో రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ ద వీడియో. సో ఫైనల్లీ వార్ 2 మూవీ రిలీజ్ అయింది. అసలు హైప్ లేని మూవీని ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాలర్ ఎగరేస్తూ మూవీ మీద హైప్ అయితే తీసుకొచ్చారు. మరి ఆ కాలర్ సెంటిమెంట్ వర్కౌట్ అయిందా? ఇంకా ఈ బాలీవుడ్ డైరెక్టర్స్ ని నమ్మొచ్చో లేదో ఈ వీడియోలో చెప్తా. అసలు మూవీ ప్లాట్ ఏంటంటే, కబీర్ రితిక్ రోషన్ అయితే ఒక అండర్ కవర్ లో వర్క్ చేస్తూ ఉంటారు. ఆ మిషన్ లో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల రాకి యాంటీగా మారిపోతారు. అప్పుడు ఆ రా వాళ్ళు కబీర్ ని పట్టుకోవడానికి ఒక టీం ని అపాయింట్ చేస్తారు. ఆ టీమ్ లో మన జూనియర్ ఎన్టీఆర్ యాజ్ ఏజెంట్ విక్రమ్ గా ఒక ఇంపార్టెంట్ ఆఫీసర్ అన్నమాట. మరి ఏజెంట్ విక్రమ్ కబీర్ ని పట్టుకున్నాడా? అసలు ఆ మిషన్ ఏంటి? విలన్ ఎవరు? హీరో ఎవరు? ఇది మీరు థియేటర్స్ లో చూస్తారు. సో ఓవరాల్ గా ఎలా ఉందంటే జస్ట్ యావరేజ్ భయ్యా. కొంచెం కొత్తగా ట్రై చేశారు కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ విషయానికి వస్తే రితిక్ అండ్ ఎన్టీఆర్ వీళ్ళ ఎంట్రీ సీక్వెన్సెస్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి భయ్యా. వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ తో మంచి హై ఇచ్చారు. ఎస్పెషల్లీ ఎన్టీఆర్ గారి ఎంట్రీ సీన్ లో తెలుగు ఆడియన్స్ పల్సకి తగిన బీజియం అయితే ఇచ్చారు. ఇది బాగా అనిపించింది. వీళ్ళిద్దరు కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే కూడా చూడడానికి బాగుంది. ఇంకా సలాం అనాలి సాంగ్ కూడా పర్లేదు, బాగుంది. ఫుల్ సాంగ్ రిలీజ్ చేయకుండా కనీసం లిరికల్ వీడియో అయినా రిలీజ్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. ఇద్దరు డాన్స్ అయితే చాలా బాగా చేశారు. ఇంకా మాస్ స్టెప్స్ పెట్టుంటే బాగుంది అనిపించింది. ఇంకా హీరోయిన్ కేఆర్ అద్వానికి కూడా మంచి సీన్స్ పడ్డాయి భయ్యా. సో ఇలా ఫస్ట్ హాఫ్ అయితే స్టార్టింగ్ లో బాగుంది. తర్వాత ఫ్లాట్ గా వెళ్ళిన ఇంటర్వెల్ టైం కి ఒక మంచి పాయింట్ తో ఎండ్ చేశారు. ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందని ఒక క్వశ్చన్ మార్క్ అయితే క్రియేట్ చేశారు భయ్యా ఇంటర్వెల్ సీక్వెన్స్ తో. ఇంకా మూవీని చాలా మంచి లొకేషన్స్ లో షూట్ చేశారు. సలాం అనాలి సాంగ్ తప్పితే మిగతా ఏ సాంగ్స్ బాగోవు, కానీ ఆ సాంగ్స్ లో విజువల్స్ అనేవి చాలా బాగున్నాయి భయ్యా. ఇంకా సినిమాటోగ్రఫీ, కెమెరా వర్క్ అండ్ ట్రాన్సిషన్ షాట్స్ కూడా బాగున్నాయి. సో కమింగ్ టు ద నెగటివ్స్, ఈ మూవీలో అయితే స్టోరీని ఎండ్ చేయలేదు భయ్యా. నాకైతే ఇన్కంప్లీట్ ఫీల్ ఇచ్చింది. మూవీ స్టోరీ కూడా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ కాబట్టి కొంచెం ఎమోషనల్ టచ్ ఇచ్చారు, కానీ మిగతావన్నీ సేమ్ ఈ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో ఉన్నట్టే ఉన్నాయి భయ్యా. ఇంకా నాకు మెయిన్ మైనస్ అనిపించింది ఏంటంటే ఇల్లాజికల్ గా యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉన్నాయి భయ్యా ఈ మూవీలో. స్టార్టింగ్ లో వాళ్ళ ఎంట్రీ సీన్స్ అప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి, కానీ తర్వాత వచ్చే సీక్వెన్సెస్ అయితే ఇల్లాజికల్ గా అనిపించాయి. ఎస్పెషల్లీ ఆ బిగ్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు క్లియర్ గా తెలిసిపోతుంది భయ్యా, అరే ఇలా ఎలా రా అనిపిస్తుంది. అలానే ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే ఈ మూవీ ఒక స్పై జోన్రా అన్నప్పుడు స్పై ఎలిమెంట్స్ అనేవి మిస్ చేశారు. ఇంకా ఎన్టీఆర్ గారు ఒక బోట్ వేసుకుని F1 ట్రాక్ లో అయితే ఎంటర్ అవుతారు భయ్యా. అక్కడైతే విఎఫ్ఎక్స్ కూడా ఏం బాలేదు, ఏంట్రా ఇలా చేశారనిపిస్తుంది. ఇంకా మెయిన్ గా రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ వీళ్ళ క్యారెక్టర్స్ ని ఎక్కువ చూపించడం వల్ల మిగతా క్యారెక్టర్స్ ఏవి అంతగా యూజ్ చేసుకోలేదు భయ్యా. సో ఓవరాల్ గా వార్ 2 మూవీ అయితే జస్ట్ యావరేజ్ అనిపించింది అంతే. అయినా ఎన్టీఆర్ రామ్ చరణ్ ని పెట్టుకుని RRR లాంటి మూవీని తీస్తే ఇప్పుడు ఎన్టీఆర్ ఇంకా బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్ యాక్టర్ అయిన రితిక్ రోషన్ ని పెట్టుకుని ఇలాంటి అవుట్పుట్ అయితే కొంచెం డిసప్పాయింట్. సో పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ యాజ్ విక్రమ్ చాలా బాగా చేశారు. ఎమోషనల్ సీన్స్ లో మన ఎన్టీఆర్ గారు ఎలా చేస్తారో అలానే బాగా చేశారు భయ్యా. ఇంకా రితిక్ రోషన్ గారు కూడా యాజ్ కబీర్ వార్ 1 and 2 కి క్యారెక్టరైజేషన్స్ లో డిఫరెన్స్ అయితే ఉంది, కానీ బాగా చేశారు. ఇంకా కేఆర్ అద్వానీ కూడా ఆమెకి ఇచ్చిన సీన్స్ లో బాగానే చేశారు. సో మన తెలుగు హీరోస్ ఇలా బాలీవుడ్ డైరెక్టర్స్ కి కొంచెం దూరంగా పెడితే మంచిది భయ్యా. వాళ్ళకి మన యాక్టర్స్ ని ఎలా వాడుకోవాలో తెలీదు. సో ఎన్టీఆర్ గారి కాలర్ సెంటిమెంట్ అయితే ఈసారి ఎందుకో వర్కౌట్ అవ్వదనిపిస్తుంది. ఎందుకంటే క్లాస్ గా కూలీ కూడా ఉంది భయ్యా. నెక్స్ట్ ఆ మూవీ రివ్యూ కూడా వస్తుంది. సో మీరు ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సైనింగ్ ఆఫ్ కాంటెంట్ లీడర్. థ్యాంక్ యూ.